బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ ప్రత్యూష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం వంగపాడు గ్రామంలోనైతే ఉన్నాము. ఎందుకనంటే ఇప్పుడైతే మనకు ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరు కావడం జరిగింది. ఆ ఇందిరమ్మ ఇళ్లలో అయితే కొన్ని అవకతవకలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే అర్హులైన వారికి కాకుండా అర్హత లేని వాళ్ళకి, సెటిల్ అయిన వాళ్ళకి మాత్రము ఇల్లులు అయితే పర్మిషన్ రావడం జరిగింది. సో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో అర్హులైన వాళ్ళు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందిని వాళ్ళ బాధలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు రజని, మాది వంగపాడు గ్రామం. మాకేం లేదు, నలుగురు పిల్లలు. మేము ఒక నీళ్ళలో బతుకుతాం. మాకు ఇల్లు అన్నది లేదు, మాకు సోమతి లేదు, కట్టుకునే సోమతి. మాకు ప్రజలకు కట్టిస్తామన్నాడు, లేని వాళ్ళకు పేద వాళ్ళకి కట్టిస్తా అన్నాడు. ఉన్న వాళ్ళకి అన్ని వస్తాయి, లేని వాళ్ళ అన్నీ ఉండిపోతాం. అడగడానికి కూడా మాకు ఎంత అడిగినా కూడా ఆగండి వస్తుంది అంటారు. ఫస్ట్ లిస్ట్ లో ఉన్నదన్న పేరు వచ్చింది. నాకు ఇంతవరకు వాళ్ళు చెప్పని కూడా చెప్పినా, అడిగినా కూడా డబ్బులు రెడీ చేసుకోండి, డబ్బులు రెడీ చేసుకున్నాక మీకు వస్తుంది అని అంటారు. మరి మా పరిస్థితి ఏంది? అదే 2 లక్షలు ఉన్నాగా మేము కట్టుకోపోతామా? ఒక్క రూమ్ అని వేసుకోపోతామా? మేము కట్టుకునే స్థితిలో లేము. మాకు అంత డబ్బు కూడా లేదు. మేము చేసుకున్న కష్టం కూడా మా పిల్లలను మేము బతకడానికే సరిపోతాను. ఎందుకమ్మా 2 లక్షలు ఎందుకు అడుగుతున్నారు? ఫస్ట్ 2 లక్షలు రెడీ చేసుకొని మీరు 2 లక్షలు పెట్టుకుంటే మీకు బిల్లు పడుతుంది అని అంటున్నారు. మరి అది నిజమా కాదా మాకు తెలియదు. మా దగ్గర కట్టే అంత సోమతి లేదు మేడం. మాకు మాత్రం ఇండ్లు కావాలి, పేద వాళ్ళకి ఇస్తామన్నారు, ఇయ్యలేదు. మేము అడిగినా కూడా మా వత్తది అంటారు కదా. మరి వచ్చింది లేదు, రాంది లేదు, ఉన్న వాళ్ళే కట్టుకుంటారు. మరి మేము ఎక్కడికి పోవాలి? మేము ఇండ్లలో నీళ్ళలో బతుకుతాను. మేము మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు లేని వాళ్ళకి ఇస్తారా? మేమేమనుకోవాలి వాళ్ళ గురించి? మరి మా బాధను చూడండి, మా ఇండ్లకి వచ్చి చూడండి, మా ఇండ్లు ఎట్లున్నాయి, మా పరిస్థితి ఎట్లున్నది, మా బాధలు ఏందో ఒకసారి చూసిన తర్వాత మాకు ఇవ్వండి మేడం. మాది వంగపాటి గ్రామం. నా పేరు పుష్పనీల. మాకు ఇల్లు లేదు. నేను బతికేది మస్తు కష్టంగా బతుకుతానా. నాకు ఎన్నిసార్లు అయినా కానీ, ఎన్నిసార్లు చేసి ఎందరికి దండం పెట్టినా కానీ నాకు ఇంతవరకు నాకు వస్తలేదు. నాది బతుకు అర్వందం బతుకు. నా ఇల్లు చూడబోతే ఇప్పటికైనా కానీ ఏమీ లేదు. అందులో కూడా నేను పండుకుంటలేను. పొద్దంతా ఉంటాను కానీ తెల్లందాకా నేను వేరే వాళ్ళ ఇంటికి పోయి పండుకుంటానా. చూడలేక పక్క వాళ్ళు ఒక పరద ఇస్తే కప్పుకొని అట్లా ఉంటానా. నాకు ఏమంతా ఏమి లేదు. ఆస్తులు లేవు, గీస్తులు లేవు, ఏం లేవు. నా బతికే అర్వందం బతుకైంది. నేనేం చెప్పుకోలేకపోతున్నాను. దండం పెడుతున్నా. నా పేరు మాధురి, వంగపహాడ్ మాది. మాకు అత్త మామ లేరు. మా ఆయన కొంచెం పని చేస్తాడు, ఆయన కిడ్నీల నొప్పి. మేము ఇద్దరం కష్టం చేసినా ఆయన హాస్పిటల్ పట్టిడి అవుతున్నాయి. పిల్లలకు చదువులకు, బుక్కులకు, వాటికి వీటికి అవుతున్నాయి. మాకు అసలు ఎవరు చెప్పేటోళ్ళు కూడా మాకు ఎవరు లేరు. చాలా బాధగా ఉన్నది, కానీ ఎవరికి చెప్పలేకపోతున్నాం. చెప్పండి. ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చడం జరుగుతున్నది, లేని వాళ్ళకి ఇవ్వాలని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఏందో కానీ వాళ్ళ ఉన్న వాళ్ళకే ఇస్తాను, లేని వాళ్ళకు ఇవ్వాలి. ఇండ్లు ఎవరికి ఉన్నాయి, ఎవరికి లేవు, ఏందని లిస్ట్ పెట్టాలి, పెట్టి చూడాలి అని అనుకుంటున్నాను. నా పేరు శారద. జాగా ఉన్న వాళ్ళకే ఇస్తామన్నారు. ఇప్పుడు ఇండ్లు ఉన్న వాళ్ళకే కూలగొట్టి వాళ్ళకి ముగ్గులు పోతాను, వాళ్ళకే కట్టిస్తాను. మా సొంటోళ్ళు పోతే మమ్మల్ని లెక్క చేస్తేనే లేరు. మాకు కిరాయిలు పెట్టుకొని మేము 25 ఏళ్ళ కంచెలు ఉంటాను. వాళ్ళకి ఇండ్లు మంచిగా బండ బరిపించుకున్న వాళ్ళని బండ ఉడబీకి, ఇల్లున్న వాళ్ళని ఇల్లు ఉడబీకి, వాళ్ళకి స్థలాలకు ముగ్గు పోసి వాళ్ళు ఎట్లా చేస్తానో వాళ్ళే ఇక మేము మా సొంటోళ్ళని పట్టించుకుంటాను లేరు. దయచేసి మాకు ఇల్లు రావాలి. చూశారు కదా, ఇదైతే వీళ్ళకున్న ఇల్లు పరిస్థితి. ఎంతటి దుస్థితిలో వీళ్ళు ఉన్నారైతే మీరు ఒకసారి గమనించండి. పరదాలతో, రేకులతో ఇలాంటి పరిస్థితి. అసలు లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేదు. అసలు కూలిపోయే పరిస్థితిలో ఉంది. అసలు గట్టి వర్షాలు పడితే గనక అసలు ఈ ఇల్లు ఖచ్చితంగా అసలు ఊడిపై కింద పడే పరిస్థితిలో మాత్రం ఈ ఇల్లు ఉంది. ఇలాంటి వాళ్లకు కాకుండా ప్రభుత్వం కేవలం ఎవరైతే వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నారో, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే న్యాయం చేసింది. చూడండి ఎంతటి పరిస్థితి
పరిస్థితి ఉందో, అసలు నలుగురు పిల్లల్ని వేసుకొని ఒక ఇంట్లో ఇలా ఉంటున్నారన్నట్టు అసలు ఎంతటి కఠినమైన పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. గట్టి వర్షం పడినా, గట్టి గాలులు వచ్చినా కూడా అసలు ఈ ఇల్లు మాత్రం అసలు నిలబడదు. ఎందుకనంటే చూడండి, రేకుల పరిస్థితి మనం చూసినాం అనుకో, చుట్టూ పరదాలతోనే ఉన్నారండి వీళ్ళు. అసలు ఇది ఇల్లు లాంటి పరిస్థితి కాదు. ఇంతటి దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఇలాంటి వ్యక్తులను వదిలేసి కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ రోజున ఈమె ఇంతటి బాధనైతే మనకు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక మహిళ ఇల్లునైతే మనం చూసినట్లయితే చూడండి, అసలు ఇక మొత్తానికి అయితే ఇది కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఎప్పుడు కూలిపోతుందో, నేను ఉంటే ఎట్లా ఉంటానో అని చెప్పేసి ఆమె ఇక్కడ ఉండకుండా వేరే దగ్గరికి వెళ్ళి ఆమె అయితే పడుకోవడం జరుగుతుంది. ఇంతటి పరిస్థితి ఎప్పుడు ఇది కూలిపోతుందో తెలియదు. ఇలాంటి కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇల్లును ఖచ్చితంగా నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పేసి ఆమె ఎంతో పోరాడుతుంది. అయినా కూడా కేఆర్ నాగరాజు సార్ ఎమ్మెల్యేగా ఉన్న ఈ పరిస్థితుల్లో, ఆయన నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు అంటే కేవలం డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లులు శాంక్షన్ అవుతాయి అనే మాట అసలు నిజంగా ఇది ఖచ్చితంగా ఇది ఖండించవలసిందే. ఎందుకనంటే డబ్బులు ఉండే పరిస్థితి వాళ్ళకు ఉండుంటే ఈ రోజున వాళ్ళే కట్టుకునే వాళ్ళు, ప్రభుత్వం దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. చూడండి, ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో అమ్మ ఉంది. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? పేరు కోరకొమరమ్మ. నాకు కొడుకు చనిపోయిండు, బిడ్డ చనిపోయింది. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండే అంత ఎప్పుడు కూలిపోతుందో అని తెల్లందాకా పోయి పక్కింటి అంటానా, పొద్దున్న దాకా అట్లా ఇంటి దగ్గర ఉంటానా. కొంచెం దయచేసి మీరు దేశమిటి లేచి అంత మంది అన్న 1,00,000 2 లక్షలన్నా ఉండాలి మొదలు పెట్టుబడి పెట్టుకుంటానికంటే. అంత సుమతి ఉన్నాక నేను చేసుకోపోదునా, 4 రేకులన్నా వేసుకోపోదునా, గంత సుమతి నా దగ్గర లేదు. అది కూలగొట్టుకునే అంత సుమతి లేదు నా దగ్గర. అంటే లేకుంటే ఏం చేయాలమ్మా మేము? గంత సుమతి లేకుంటే మరి ఏం చేద్దాం? చూద్దాం తీ అని అంటాడు రాగన్న. చూద్దాం తీ అని అంటే ఇక మీ దయా అన్న, ఇక ఎట్నన్నా చేయండి మీరే అని దండం పెట్టుకొని వచ్చిన. చూసారు కదా, పెట్టుబడి పెట్టడానికి ముందుగా కనీసం ఇల్లు కూలగొట్టుకునే పరిస్థితి కూడా నా దగ్గర లేదు. నాకు ఎట్లయినా న్యాయం చేయండి అని మాత్రం అడిగినా కూడా ఎలాంటి రిప్లై అయితే లేదు. కనీసం ఆ లిస్ట్ లో అయితే తన పేరు కూడా లేదు అని తను వాపోతుంది. చూడండి, మొత్తం కూలిపోయే పరిస్థితిలో. చూసారు కదా, ఇది పాత ఇల్లు, మొత్తం కట్టెలతోనే ఉంది. ఇలాంటిగో ఆల్రెడీ సగం కూలిపోయిన ఇల్లు, కూలిపోయి మొత్తం ఉన్నా కూడా ఇందులోనే తను ఉంటూ అయితే జీవనం సాగిస్తుంది. నాకు ఇలాంటి పరిస్థితిలో ఉన్న నాకు మాత్రం ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా మొదటి లిస్ట్ లో రావాలని అయితే తను కోరుకుంటుంది. చూడండి, ఎలాంటి దయనీయమైన పరిస్థితిలో మొత్తం కూలిపోయే పరిస్థితుల్లో అయితే ఈ ఇల్లు ఉండడం జరిగింది. వచ్చి అధికారులు చూసిన తర్వాతనైతే శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు జరిగింది? కేవలం రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్పీచ్ లో అర్థం ఉన్నది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన స్పీచ్ లో అర్థం ఉన్నది. తర్వాత ఏదైతే ఇందిరమ్మ కమిటీ అని చెప్పేసి చెప్పినరో, ఈ ఇందిరమ్మ కమిటీ చేయడం వల్ల, ఇందిరమ్మ కమిటీ అని చెప్పేసి చెప్పడం వల్ల ఆ కమిటీ సభ్యులు ఏం చేసిందంటే లేనోళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు చూసిన కదా మీరైతే ఆ ఇండ్లు రజని వాళ్ళది, తర్వాత ఇంకో అమ్మ వాళ్ళది, ఈ అమ్మ వాళ్ళది, వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంతకు సేమ్ ఉన్న వాళ్ళకు ఇచ్చిండు. కానీ కొంతమందికి భూములు ఉన్న వాళ్ళు, తర్వాత మేము లీడర్లం అని చెప్పేసి తిరుక్కునే వాళ్ళు, తర్వాత సొసైటీ డైరెక్టర్, వీళ్ళు ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్స్, వ్యాపారం చేసే వాళ్ళకు వీళ్ళకి ఇవ్వడం వల్ల ఇట్లాంటి వాళ్ళకు నష్టం జరిగింది. దీని వల్ల పార్టీకి లాస్ అవుతుంది. నిజంగా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెడ్డ పేరు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారికి దీని వల్ల చెడ్డ పేరు వస్తుంది. ఇందిరమ్మ కమిటీని నమ్ముకుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామానికి తిరిగి చూడలేడు. కమిటీ సభ్యులను నమ్ముతారు. కమిటీ సభ్యులారా, ప్రతి గ్రామాలలో ఉన్న కమిటీ సభ్యులారా, మీరు నీతిగా న్యాయంగా మీరు పని చేస్తేనే ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది. ఎగ్జాంపుల్ నేను చూడండి, మా 2వ డివిజన్ వంగప గ్రామంలో ఈ రోజు నేను చూపించిన కదా ఈ NSR న్యూస్ ద్వారా, ఎందుకు వీళ్ళు ఫస్ట్ లిస్ట్ లో ఎలిజిబుల్ కాలేదు, వీళ్ళు మీకు ఏమన్నా అడుగుతూ ఇవ్వలేదా? వీళ్ళ పరిస్థితి చూసింది కదా. ఈ అమ్మ వాళ్ళ కొడుకు హైదరాబాద్ ఉంటారు, 2 ఆడపిల్లలు, వాళ్ళు ప్రైవేట్ నౌకరీ చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా పలుమార్లు వాళ్ళు వేడుకున్నారు, మాకు ఇల్లు వస్తే మేము వంగపాడుకు వస్తాం, మేము ఇల్లు వస్తే మేము మా సొంత గ్రామానికి వస్తాం, మేము ఇల్లు వస్తే మేము ఇక్కడ బతుకుతామని. వీళ్ళు ఎందుకు వీళ్ళు ఏ పాపం చేసిండ్రు? వీళ్ళకి ఇల్లు రాగలేకపోతుంది. ఫస్ట్ లిస్ట్ లో ఎలిజిబిలిటీకి గల కారణాలు వాళ్ళు ఏం లేవు. వాళ్ళకు భూమి లేదా, ఏం లేవు. ఉన్న వారికి ఎందుకు ఇచ్చిండ్రు? ఒక ఫైనాన్సర్ కి ఇచ్చిండ్రు, ఒక మన సొసైటీ డైరెక్టర్ కి ఇచ్చిండ్రు, ఒక భూములు ఉన్న వ్యక్తికి ఇచ్చిండ్రు. వీళ్ళకి ఎందుకు వేయలేకపోయిండ్రు? వాళ్ళు ఏం అర్హత వాళ్ళకి లేదు. మరి ఈ అర్హత ఏందో ఎమ్మెల్యే గారు మీరు NSR న్యూస్ ద్వారా మీరు చూసైనా మీరు ఈ ప్రజలకు న్యాయం చేయాలి. ఏమనంటే వీళ్ళకు సెకండ్ లిస్ట్ వస్తుంది, థర్డ్ లిస్ట్ వస్తుంది. ఫస్ట్ లిస్ట్ అసలు ఫస్ట్ లిస్ట్ లో వచ్చిన పేర్లు మీరు చెప్పండి. ఫస్ట్ లిస్ట్ లో పేర్లు మీకు పెట్టే దమ్ము లేదు. సెకండ్ లిస్ట్ అట, థర్డ్ లిస్ట్ అట. మీకు ఇంతగానో ఉన్న వాళ్ళు మరి మీరే వాళ్ళందరికీ థర్డ్ లిస్ట్ లో సెకండ్ లిస్ట్ లేకపోయినా ఒక్కొక్కరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అని చెప్పేసి ఇంకా అంటున్నారు. వాళ్ళందరూ కనుక తిరగబడితే ఇక్కడున్న కాంగ్రెస్ లీడర్లు గ్రామాలలో
వరకు తిరగరు, రెండోది ఎమ్మెల్యే వచ్చినప్పుడు అడ్డుకుంటారు. పార్టీకి చెడ్డ పేరు దేకండి దయచేసి. మేము కండ వేసుకొని చెప్పలేకపోతా ఉన్నాం, కండ వేసుకొని తిరగలేకపోతా ఉన్నాం. తస్మత్ జాగ్రత్త. బేషరతుగా ఎమ్మెల్యే గారు స్పందించి ఎవరెవరికైతే ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చిండ్రో, ఎవరికి అనర్హత లేని వాళ్ళకు, ఎవరి సొసైటీ డైరెక్టర్ కి ఎట్లిస్తారండి, వ్యాపారం ఫైనాన్సర్ చేసే వాళ్ళకి ఎట్టిస్తారండి, భూములు వాళ్ళకి ఎట్టిస్తారండి, వీళ్ళకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత థర్డ్ లిస్ట్ సెకండ్ లిస్ట్ మీరు తీసుకోండి. మేము మిమ్మల్ని అడ్డం కాదు, మీరు సంపాదించుకునే దాంట్లో మేము అడుగుతలేం, వాటలు అడుగుతలేం. దయచేసి ప్రజలకు న్యాయం చేసి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు తేయండి. బేషరతుగా వాళ్ళకున్న ప్రొసీడింగ్ లెటర్ అయితే ఎవరికి ఇచ్చిందో వాళ్ళు ఆపాలే. మేము కలెక్టర్ గారికి ఇచ్చినాం, కలెక్టర్ ఇస్తే కలెక్టర్ గారు ఆ ఏడీ గారికి అప్పచెప్పిండు. ఏడీ గారు ఎమ్మెల్యే దగ్గర పొమ్మంటా ఉన్నారు. ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే మాకు టైం ఇస్తలేడు, ఎమ్మెల్యే కలుస్తలేడు. అధికారులారా మీరే స్పందించాలి. ఈ ఇందిరమ్మ కమిటీలను నమ్ముకుంటే వ్యర్థం. బేషరతుగా ఎవరికైతే లిస్ట్ ఇచ్చినో ఆ లిస్టు మా ఆఫీస్ దగ్గర మీరు అంటి పెట్టాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ తల్లులకు ఫస్ట్ లిస్ట్ రావాలి. చూశారు కదా, ఇప్పుడు వాళ్ళ బాధనైతే మీరు తెలుసుకుంటున్నారు. మాకు ఫస్ట్ లిస్ట్ లో పేరు రాలేదు, అసలు లిస్ట్ లోనే మేము లేము, కానీ మేము మాత్రం నీళ్ళల్లో బతుకుతున్నాం, మాకు అసలు ఇల్లు లేదు. అలా కాకుండా మమ్మల్ని అస్సలు చూడకుండా, అర్హత ఉన్న మాకు ఇవ్వకుండా, లేని వాళ్ళకి, ఇల్లులున్న వాళ్ళకి మళ్ళీ ముగ్గు పోసి ఆ బండలు తీయించేసి మళ్ళీ బండలేసి మళ్ళా ఇల్లులు అనేటివి కట్టిస్తున్నారు. ఖచ్చితంగా మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని మాత్రం వీళ్ళు అడుగుతున్నారు. కెమెరామెన్ మహేష్ తో ప్రత్యూష, NSR న్యూస్.